సో ఇక్కడ కూడా ఏంటి 2004 Jan 5th మండే అయితే 2096 Jan 5th ఏ డేనో ఫైండ్ అవుట్ చేయాలి. సో 2004 ఇచ్చేశారు, 2096 ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, మధ్యలో ఇది లీప్ ఇయర్. సో ఇప్పుడు నేను చెప్పాయన్నీ కూడా చూడండి, లీప్ ఇయర్ అయినా ఉండాలి, లేకపోతే నాన్ లీప్ ఇయర్ అయినా ఉండాలి. సో మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత, 96లో 2004 పోయిందనుకోండి 92 ఇయర్స్. సో ఈ డే ఏంటి, మండే. ఇంకా అది Jan 5th, April 5th, December 5th అదంతా వదిలేసేయండి, ఓకేనా. సేమ్ డేట్ లీప్ ఇయర్ టు లీప్ ఇయర్, లేకపోతే నాన్ లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ ఉందనుకోండి, డిఫరెన్స్ ఎంత, 92 ఇయర్స్. సో 92 ఇయర్స్కి ఆడ్ డేస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. సో లీప్ ఇయర్స్ అంటే 4తో, 4 2s are 8, 4 3s are 12. సో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, 23. టోటల్ వచ్చేసి 115 డేస్ని సింప్లిఫై చేసామనుకోండి 7తో డివైడ్ చేయాలి. 7 1s are 7, 7 6 are 42. ఇక్కడ మనకు కావాల్సింది రిమైండర్ 3 odd days వచ్చాయి. ఎన్ని వచ్చాయి, 3 odd days. సో ఇప్పుడు ఈ 3 odd daysని మండేకి ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఎందుకు, బిఫోర్ ఇచ్చారు, ఆఫ్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. మండే ప్లస్ 3 థర్స్డే. మండే అంటే 1 1 + 3 4 4 అంటే థర్స్డే. అర్థమైందా?